ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటు శ్రీవారికి వచ్చే కానుకల సంఖ్య డబుల్ అయింది. తృణమో ఫనమో అయినా ఉన్నంతలో స్వామికి కానుకలు సమర్పించుకుంటున్నారు భక్తులు. ఇలా గోవిందుడికి నగదు, నాణాలు, ఆభరణాలతో భూములను కానుకగా అందుతూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు తమ దేశాల కరెన్సీని, నాణాలను హుండీలో వేస్తూ ఉంటారు. ఇలా ప్రపంచంలో 197 దేశాలుంటే రికార్డు స్థాయిలో ఏకంగా 157 దేశాల కరెన్సీ శ్రీవారి హుండీ నుంచి టీటీడీకి అందుతోంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం కోట్లాది మంది భక్తులు కొండకి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి నిత్యం తిరుమలకు తరలివస్తారు. ఇక శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు ఏడుకొండలవాడికి ఖరీదైన కానుకలు సమర్పిస్తూ ఉంటారు. హుండీ ఆదాయంతో పాటు రోజు వస్తున్న విరాళాలు, కానుకలు కొండంతగా పెరుగుతున్నాయి. వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వేల టన్నుల బంగారం, వేలాది కోట్ల డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. వెలకట్టలేని కోట్ల విలువైన ఆభరణాలు, ఆస్తులు శ్రీవారి సొంతమవుతున్నాయి. ఆపద మొక్కులవాడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే ఆదాయం రెట్టింపవుతోంది. శ్రీవారికి మొక్కులు చెల్లించే భక్తులు సమర్పించే కానుకలు ఇప్పుడు వెలకట్టలేనన్ని ఉంటున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు ముడుపులు కట్టి వెంకన్న హుండీలో సమర్పిస్తున్నారు. ఈ కానుకల్లో రికార్డు స్థాయిలో విదేశీ కరెన్సీ వస్తోందని అంటున్నారు టీటీడీ అధికారులు. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ఆధారంగా పరిశీలిస్తే కోట్లల్లో విదేశీ కాయిన్స్, నోట్లు అందినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. గత 10 ఏళ్లలో ఏడాదికి 20 కోట్ల వరకు విదేశీ కరెన్సీ స్వామి ఖజానాకు వస్తున్నాయి. విదేశీ కరెన్సీని వేలంలో మనీ చేంజర్స్ కి ఇచ్చి స్వదేశీ కరెన్సీగా టీటీడీ మార్చుకుంటుంది. 2003 వరకు బరువు ప్రాతిపదికన నాణాలు అమ్మేవారు. ఆ తర్వాత వాటి విలువ ఆధారంగా మార్పిడి జరుగుతోంది. ఎఫ్సిఆర్ఏ మార్గదర్శకాల ప్రకారం తిరుమల ఎస్బీఐ బ్రాంచ్ నుంచి న్యూఢిల్లీలోని ఎస్బీఐ బ్రాంచ్ లో విదేశీ కరెన్సీని, నాణాలను జమ చేస్తున్నారు. 2 ఏళ్ల కిందట టీటీడీ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందనే వివాదం కూడా నెలకొంది. విరాళాలు ఇచ్చే దాతల వివరాలు బయట పెట్టడం లేదనే రిపోర్ట్ ఆధారంగా టీటీడీకి జరిమానా కూడా విధించారు. అయితే హుండీలో సమర్పించే కానుకలు కావడంతో ఈ విరాళాలను శ్రీవారికి సమర్పించే కానుకలుగా పరిగణిస్తూ దాతల వివరాలను చెప్పాల్సిన అవసరం లేదంటూ యాక్ట్ నుంచి మినహాయింపు పొందింది టీటీడీ. వరకు కూడా కేవలం 15 నుంచి 30 లోపు దేశాలకు సంబంధించిన కరెన్సీ మాత్రమే పరకామణి లెక్కింపుల్లో కనిపించేది. ఆ తర్వాతే ఇతర దేశాలకు సంబంధించి కాయిన్స్ తో పాటు నోట్లు అధికంగా రావడం మొదలయ్యాయి. 2010 వరకు ఉన్న లెక్కలను పరిశీలిస్తే సింగపూర్, అమెరికా డాలర్లు, యూరో సెంట్లు, బ్రిటిష్ పౌండ్లు, మలేషియా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల నగదు అధికంగా ఉండేవి. ఆ తర్వాత అనేక దేశాలకు సంబంధించిన కరెన్సీ కానుకలుగా రావడం పెరిగిపోయింది. అమెరికా, మలేషియా, సింగపూర్ తో పాటు యుఏఈ దేశాల కరెన్సీ అధికంగా ఉంటుంది. స్వామి హుండీలో అప్పుడప్పుడు పాకిస్తాన్ కరెన్సీ కూడా కనిపిస్తుండటం విశేషం. 2004లో 10 టన్నుల విదేశీ నాణాలను టీటీడీ అమ్మగా ₹1 కోటి ఆదాయాన్ని పొందింది. అందులో 80,000 సింగపూర్ డాలర్లు, 1.6 లక్షల అమెరికన్ డాలర్లు, 3,000 యూరో సెంట్లు, 35,000 బ్రిటిష్ పౌండ్లు, 8 లక్షల మలేషియన్ రిగెట్లు, 4,000 ఆస్ట్రేలియా డాలర్లు, 1000 దక్షిణాఫ్రికా రాండ్లు, 15,000 కెనడియన్ సెంట్లు, 10,000 లంకన్ రూపాయలు ఉన్నాయి. 2007 డిసెంబర్ నెల చివరి వారంలో 6 రోజుల్లో 14 దేశాలకు చెందిన కరెన్సీ హుండీలో చేరింది. 2016లో హుండీతో విదేశీ కరెన్సీ 50.63 కోట్ల వరకు వచ్చాయి. 2015లో 44.81 కోట్లు,
ఇతర దేశాల కరెన్సీ వచ్చింది. ఇక 2020 నుంచి 21 కరోనా టైంలోనూ స్వామి హుండీలో 1.92 కోట్ల రూపాయలు ఇతర దేశాల నగదు చేరడం విశేషం.